దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అదే కాలమున అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి ఉండిద్ది. అందరి హృదయములను ఎరిగిన వాడా ప్రభువా అని అంటారు. అంటే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే ఆ వ్యక్తి పై కనిపించేది మనుషులకి, కానీ అంతరంగంలో ప్రభువు చూస్తాడని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. నీ అంతరంగంలో ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో అది ప్రభువుకు మాత్రమే తెలుసు, నరమానవుడికి మాత్రం తెలియదు. ఒకవేళ కనిపించే బాధ కొంచెమే కావచ్చు ప్రజలకి, కానీ లోపల చాలా అంతరంగంలో బాధలు ఉండొచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కనుక నీ హృదయంలో ఉన్న దుఃఖం ఏమిటో, నీ హృదయంలో ఉన్న బాధ ఏమిటో ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను చూచుచున్న దేవుడును అని. ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని గ్రహించుకో. నీ కుటుంబ పరిస్థితులు కానీ, నీ వ్యక్తిగతమైన జీవితమే కానీ, ఆయన ఒక జీవితాన్ని ఒక క్షణంలో మార్చేస్తాడు. ఒక్క నిమిషంలో, ఒక గడిలోనే వాటన్నిటిలో నుంచి ప్రభు విడుదల చేస్తాడు. నీ పరిస్థితి ఎలాగున్నా నాకు తెలియదు, కానీ నీ పరిస్థితి సెకండ్లోనే ప్రభు మారుస్తాడు. ఎందుకంటే ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. నువ్వు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు దేనికి నీ హృదయాన్ని పరిస్థితులను బట్టి నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే నీవు తీసుకునే నిర్ణయము ప్రభువుకి తెలుసు కనుక అది మంచి నిర్ణయమో చెడ్డ నిర్ణయమో ప్రభువుకి ఆయన గమనిస్తున్నాడు కనుక నువ్వు తొందరపాటు ఆలోచనలు కలిగి ఉండకుండా ఆత్మలో బలంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. స్థితిగతులను మారుస్తాడు, పరిస్థితులను ప్రభు మారుస్తాడు. ఎన్ని అవసరతలు నీకు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ప్రభు తీసివేస్తాడు. ఎందుకంటే మనము పడుతున్న కష్టం, మనం పడుతున్న బాధ ప్రభువుకు తెలుసు. నీ బిడ్డల విషయంలో నువ్వు కృంగిపోయావేమో, నీ భర్త విషయంలో కృంగిపోయావేమో, నీ భార్య విషయంలో కృంగిపోయి ఉన్నావేమో. నన్ను ఎవరు కూడా గ్రహించట్లేదు, నన్ను ఎవరు కూడా ఆలకించట్లేదు, నన్ను ఎవరు కూడా అంగీకరించట్లేదని నువ్వు నీ జీవితాన్ని, పరిస్థితులన్నిటిని కూడా నీవు ఎటువంటి గమ్యంలోకి వెళ్ళాలో తెలియని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ పట్ల గొప్ప మేలు ప్రభు కలగ చేస్తాడు. ఈ ఉదయకాలమున దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, నీ బిడ్డలను ఆయన ఏకీభవిస్తుండగా వారిని కుటుంబాలను దీవించండి. వారి అంతరంగమును ఎరిగి ఉన్నావు కనుక వారి అంతరంగంలో ఉన్న సమస్యలు, బాధలు, కష్టాలన్నీ మీరు తీసివేసి మీరే సహాయం చేసి మీ విలువైన అభిషేకం, నీ విలువ